హాయ్ గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 200 లైక్స్ టార్గెట్ ఇచ్చాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. నెంబర్ 1 లీలా వినోదం మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ విన్ యాప్ అయితే తీసుకోవడమే జరిగింది. మనకు డిసెంబర్ 19వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే లీలా వినోదం మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 దేవికి నందన్ వాసుదేవ్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లు చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 12వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే దేవికి నందన్ వాసుదేవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే డిసెంబర్ 12న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 చియాన్ విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన తంగలం మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. మనకు డిసెంబర్ 20న అయితే కన్ఫామ్గా అయితే చియాన్ విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన తంగలం మూవీ అయితే తెలుగులో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. మనకి ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు డిసెంబర్ 20వ తారీఖున కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 4 మెకానిక్ రాకీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే విశ్వక్సేన్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకు డిసెంబర్ 20వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది గైస్, చూసేయండి. నెంబర్ 5 మనమే మూవీ. సో ఈ మూవీ నుంచి వెళ్ళి అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది గైస్. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసింది. సో వాళ్ళు ఈ మూవీ పైన అయితే డేట్ని అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మనకు డిసెంబర్ 30వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫామ్గా అయితే మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకి ఈసారి పక్కాగా అయితే మనకు సోనీ వాళ్ళు అయితే మనకు డిసెంబర్ 30వ తారీఖు నుంచి వెళ్ళి రిలీజ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళు పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈసారి పక్కాగా అయితే మనకు డిసెంబర్ 13 అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 సత్యదేవ్ గారు హీరోగా యాక్ట్ చేసిన జీబ్రా మూవీ. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఆహా వాళ్ళే తీసుకోవడమే జరిగింది. అఫీషియల్గా డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు డిసెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో కాకుండా ఆహాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ జీబ్రా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఆహాలో అయితే కన్ఫామ్గా అయితే డిసెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ నుంచి వెళ్ళి కూడా మనకు రియల్గా అయితే అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది గైస్. సో ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు తమిళ వర్షన్ అయితే సన్నెక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగులో అయితే మనకు ఈసారి వాళ్ళు పక్కాగా రిలీజ్ చేస్తామని రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు డిసెంబర్ 30వ తారీఖున అయితే సన్నెక్స్లో అయితే ఈ ఐలాండ్ మూవీ అయితే ఈసారి పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళే అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు డిసెంబర్ 30వ తారీఖున అయితే మనకి ఈసారి ఐలాండ్ మూవీ తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8 మన లాస్ట్ మూవీ పుష్ప 2 మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి అల్లు అర్జున్ గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే మనకు 829 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీకి ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే ఈ మూవీ పైన ఇక 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ అయితే ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాదు. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జనవరి మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు కన్ఫామ్గా అయితే జనవరి ఫస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో 8 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసాం కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 200 లైక్స్ టార్గెట్ ఇచ్చాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి.